గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు కొమ్మ పూసింది, కాయ కాసింది. గాలివానలకు చెట్టు కొమ్మ విరిగిపోయింది. అయినా మోడు చిగురించి గుత్తులుగా కాయలుగా కాసింది. సూర్యాపేట జిల్లా గెరడేపల్లి మండల కేంద్రానికి చెందిన మోదిల గంగయ్య పొలంలో విరిగిపోయి ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ చిగురించింది. ఆ చిగురి మామిడికాయల రూపంలో ప్రతిఫలించింది. ఏకంగా 55 కాయలు ఒకే చోట కాసి చూపరులను ఆకట్టుకుంటుంది. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్ మరణం. ఉదయం జాగింగ్ చేస్తుండగా గుండెపోటు. సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించే లోపే మృతి. ఒక్కో స్థానానికి ఒక్కో వ్యూహం. లోక్సభ ఎన్నికలకు కమలదళం కార్యాచరణ. అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం దాకా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి. 2 అంకెల స్థానాల సాధనపై గురి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గళం. బారాసాకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు పోరు. ఈ నెల 13 నుంచి ముమ్మర ప్రచారం. చేవెళ్లలో బహిరంగ సభతో కేసీఆర్ శంఖారావం. ఇక మాటల మంటలే. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన 3 ప్రధాన పార్టీలు. 28 రోజులు 50 సభలు. ఈ నెల 14 నుంచి మే 11 దాకా పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం. 10 ఏళ్ల బారాస భాజపా 100 రోజుల కాంగ్రెస్ పాలనను పోలుస్తూ ప్రచార పత్రాల తయారీ. నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు. ఇప్పుడు సాక్షి. అక్రమాల మార్గదర్శికి గూబ గుయ్యమనిపించిన సుప్రీం. డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందే. అధీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజని ఇచ్చిన తీర్పు రద్దు. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ. హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ. అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి. మార్గదర్శి ఫైనాన్షియల్ డిపాజిట్లపై నిగ్గు తేలాలి. సమగ్ర పరిశీలన చేయండి. పార్టీలు పంచాంగాలు. మరింత మంచి పాలన. 100 రోజుల్లోనే కాంగ్రెస్ సర్కారు ప్రజాదరణ పొందిందని, రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా పాలన సాగుతుందని పండితులు చెప్పారు. కేసీఆర్ ఎత్తులు ఫలిస్తాయి. కేటీఆర్ జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎన్నికల్లో పట్టు సాధిస్తారని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు తెలిపారు. టెట్ దరఖాస్తు గడువు పెంపు. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన. ఎన్సిటి ఈ స్పష్టత కోసం నిరీక్షణ. తగ్గిన టెట్ దరఖాస్తులు, ముందుకు రాని సర్వీస్ టీచర్లు. గడువు పెంచితే దరఖాస్తులు పెరిగే అవకాశం. నేడు ఉత్తర్వులు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు 23 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారవుతాయన్న ఈడీ. ఛార్జిషీట్లో ఆమె పాత్రపై స్పష్టత ఇచ్చేందుకు మరో 14 రోజుల గడువు వినతి. ఈడీ వాదనతో ఏకీభవించినట్టు కోర్టు. స్వీయ వాదనకు కవిత వినతి నిరాకరించిన జడ్జి. ఈ కేసులో నేను బాధితురాలిని. ఇందులో నా ప్రమేయం లేదు. ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదు. అయినా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించా. నాపై తీవ్ర విమర్శలు వద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఆధారాలు లేకున్నా ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ సిబిఐ కేసులో 95% ప్రతిపక్షాలపైనే ఉన్నాయి. నిందితులు బీజేపీలో చేరితే దర్యాప్తు ఆకస్మికంగా నిలిచిపోతుంది. పరీక్షల వేళ నేను దగ్గర లేకపోవడం కుమారుడిపై ప్రభావం చూపుతుంది. అందుకే బెయిల్ ఇవ్వాలని మళ్ళీ కోరుతున్నా. కోర్టులో స్వయంగా ప్రస్తావించేందుకు రాసుకొచ్చిన 4 పేజీల లేఖలలో కవిత నిరాకరించడంతో మీడియాకు విడుదల. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మాటలతో తంటాలు. మృదువుగా ఆచితూచి మాట్లాడాలి. దెబ్బతీసే ఆలోచనలో సన్నిహితులు కొంత నష్టం. జాగ్రత్తగా ఉండాలి. కేటీఆర్ని ఉద్దేశిస్తూ పంచాంగ పఠనం. జ్యోతిర్లింగ దర్శనంతో సమస్యలకు చెక్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సత్ఫలితాలు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉగాది వేడుకలు. 67 పట్టణాలు, 2 కార్పొరేషన్లలో తీవ్ర నీటి సమస్య. వేసవి ముగిసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన సర్కారు. 10 మంది ఐఏఎస్ల నియామకం. కలెక్టర్కు 100 కోట్ల నిధులు. నీరే బంగారమాయే. కొన్ని చోట్ల 5,000 లీటర్ల ట్యాంకు ధర 3,000కు పైగానే. జిహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో ప్రాంతానికి భూగర్భ జలాలు నీటి ఎద్దడితో గ్రేటర్ హైదరాబాద్లో అక్రమ జల వ్యాపారం. చెరువుల పక్కన ఖాళీ ప్లాట్లలో ఎక్కడ పడితే అక్కడ బోర్లు. డిమాండ్ని బట్టి నీటి రేట్లు పెంచేసి వ్యాపారుల దోపిడీ. తక్కువ ధరకు వచ్చే వాటర్ బోర్డు ట్యాంకర్లకు భారీ బుకింగులు. రోజు 10,000 బుకింగులు.
7,800కు పైగా ట్యాంకర్ల సరఫరా. బుక్ చేసిన 4-5 రోజుల దాకా ట్యాంకర్లు రాక ఆందోళన. త్వరలోనే బుక్ చేసిన 12 గంటల్లో సరఫరా. అధికారులు దొంగలు పోయి గజ దొంగలు వచ్చారు. ప్రజలు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి ఆర్ ట్యాక్స్ ఖజానాల్లో నిధులు లేవు. హామీలపై కార్యాచరణ లేదు. 6 గ్యారెంటీలపై ప్రజలకు రాహుల్ వెన్నుపోటు. బీఆర్ఎస్, కాంగ్రెస్, డిఎన్ఏ ఒకటే. కిషన్ రెడ్డి తిరుగులేని రేవంత్. సంవత్సరం దాకా ఆయనకు ఎదురు లేదు. లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్కు సత్ఫలితాలు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లోని స్కామ్లు బయటపడతాయి. కొందరికి శిక్షలు ఖాయం. ఎన్నికల నాటికి రాహుల్కు మంచి రోజులు. 2026 ఏప్రిల్-ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులు. గాంధీభవన్లో పంచాంగం. కేంద్రంలో మళ్లీ మోదీనే. ప్రస్తుత ప్రభుత్వానికి గురువు అనుగ్రహం. ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర సర్కారు. దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు. దానికి అనుగుణంగా వృద్ధి రేటు పెరుగుదల. పంటలకు తగిన వర్షాలు కురుస్తాయి. నిలకడగా ఆహార ధాన్యాల ధరలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం. సీఎం అయితే అరెస్టు చేయొద్దా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్కు ప్రత్యేక హక్కులు ఉండవు. ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి? ఎవరికి టికెట్ వస్తే మాస్కు సంబంధం ఏంటి? మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం. ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు. అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు. జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్టే. ఆప్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు. ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది. గోవా ఎన్నికల్లో డబ్బులు చేరవేతకు వివరించింది. కేజ్రీవాల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు. విచారణలో రాధాకిషన్ రావు వెల్లడి. ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారో పూసగుచ్చినట్లు వివరణ. టాస్క్ ఫోర్స్లో చేసిన అవకతవకలపైన ప్రశ్నలు. న్యాయ నిపుణులతో చర్చించి 200 ప్రశ్నల చిట్టా. కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు. నేటితో ముగియనున్న రాధాకిషన్ పోలీస్ కస్టడీ. ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకరరావు. న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు. ప్రణీత్రావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్. ఈ కేసులో వచ్చే వారం కీలక మలుపులు. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆకస్మిక మృతి. ఛాతీ నొప్పితో ఆసుపత్రికి. చికిత్స పొందుతూ మృతి. కోవిడ్ సమయంలోనే తీవ్ర అస్వస్థత. గుండెకు స్టంట్. 1991 బ్యాచ్ ఐపీఎస్. విశాఖ, కరీంనగర్లో ఎస్పీగా, హైదరాబాద్ ఐజీగా, అగ్నిమాపక శాఖ డీజీగా సేవలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్ డీజీగా నియామకం. ఈయన నేతృత్వంలోనే మేడిగడ్డ బ్యారేజ్పై విచారణ. రాజీవ్ రతన్ మృతికి గవర్నర్, సీఎం సంతాపం. వేటు పడింది. నిబంధనలు అతిక్రమించి బీఆర్ఎస్ సమావేశానికి హాజరు. 106 మంది సెర్ఫ్, ఈజీఎస్ ఉద్యోగుల సస్పెన్షన్. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో సిద్దిపేట కలెక్టర్ చర్య. సస్పెండ్ అయిన వారిలో 14 మంది ఏపీఎంలు, 18 మంది సీసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 18 మంది సీఓలు. ఇప్పుడు వెలుగు. మీకేం తెలుసయ్యా? మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు. ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చి ఇష్టానురీతిగా నిర్మాణం. బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు. సీసీ కెమెరాలను, పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు. ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు. రేవంత్ గురి 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాన్. హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్. ట్రయాంగిల్ ఫైట్ల సీట్లలో కొత్త వ్యూహం. పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం. ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్ అమలు. లోకల్ లీడర్లు, కేడర్కు నేరుగా ఫోన్లు. సౌత్లో కాంగ్రెస్కు కీలకంగా తెలంగాణ. సిఈసికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. ముప్పు పొంచి ఉందన్న భద్రత పెంచిన కేంద్రం. 24 గంటల పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపలా. అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్ స్టూడెంట్ మృతి. డ్రగ్స్, కిడ్నీ రాకెట్ ముఠా చంపి ఉంటుందని అనుమానం. గత నెల 7న క్లీన్లాండ్ సిటీలో కిడ్నాప్. నెల రోజుల తర్వాత చెరువులో శవమై తేలాడు. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత. గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి. మేడిగడ్డ ప్రాజెక్టు కేసులో దర్యాప్తు టీంకు రతన్ సారథ్యం. ఈయన రిపోర్ట్ ఆధారంగానే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు. డైనమిక్ ఆఫీసర్గా పేరు. సీఎం, గవర్నర్ సంతాపం. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు. ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ. ఏటా పెరుగుతున్న బాధితులు. హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్లో అపోలో హాస్పిటల్స్ వెల్లడి. 2020లో 14 లక్షల కేసులు, 9.10 లక్షల మంది మృతి. 2025 నాటికి 15.70 లక్షలకు పెరిగే ప్రమాదం. మారుతున్న లైఫ్ స్టైల్, లిక్కర్, స్మోకింగ్ కారణమని వెల్లడి. 4 రోజులు వానలు. సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా కోత దశకు పంటలు. రైతుల్లో ఆందోళన. తగ్గిన టెంపరేచర్లు. మెజార్టీ జిల్లాలో 40 డిగ్రీల లోపే.
కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టే, కేసులో తగిన ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఉండవు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం వేసిన పిటిషన్ కొట్టివేత. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. ఈడీ చర్యలన్నీ సబబుగానే కామెంట్. నేను బాధితురాలని, లిక్కర్ స్కామ్ నాకు ఎలాంటి సంబంధం లేదు. కవిత, నాకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఆధార్ లేకపోయినా అరెస్ట్ చేసిండ్రు. నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరించింది. నా ఫోన్ నెంబర్ను టీవీల్లో డిస్ప్లే చేసిండ్రు. అధికారంలో లేనప్పుడు సాక్షులను ఎట్లా ప్రభావితం చేస్తానంటూ లేఖ విడుదల. ఈ నెల 23 దాకా జ్యుడిషియల్ కస్టడీ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. నిందితురాలిని కాదు, బాధితురాలిని. 2.5 ఏళ్లుగా నన్ను వేధిస్తున్నారు. 4 సార్లు విచారణకు హాజరయ్యాను. ప్రశ్నలకు జవాబిచ్చిన, ఫోన్లు అప్పగించిన. అయినా ఏమీ దొరకనందుకే అరెస్ట్ చేశారు. ఇంతవరకు ఒక్క ఆధారాలను చూపలేదు. రాజకీయంగా దెబ్బతీయాలన్నదే వారి కుట్ర. దర్యాప్తు సంస్థలు మించి మీడియా విచారణ. న్యాయమూర్తి ముందు కవిత వాదన. లాయర్ ద్వారా బహిరంగ లేఖ విడుదల. కవిత కస్టడీ 23 వరకు పొడిగింపు. తెలంగాణలో రాహుల్ ట్యాక్స్. బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు. ఎన్నికల ఖర్చుల కోసం అప్పగింత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్. ప్రచార కార్యాచరణ సిద్ధం చేసిన బీఆర్ఎస్. 1-2 రోజుల్లో వరంగల్ లోక్సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలపైనే స్పెషల్ ఫోకస్. సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ హఠాన్ మరణం. తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూత. మరో 6 నెలల్లో ఉద్యోగ విరమణ. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ రవిగుప్తా, కేటీఆర్ సహా పలువురు సంతాపం. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు. డ్రగ్స్ మాఫియా చేతుల్లో హైదరాబాదీ హత్య. వడ్లకు వానముప్పు. ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై తాత్పర్యం. 1న కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రకటన. 7,149 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడి. 10 రోజులు అవుతున్నా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం. అకాల వర్షాల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన. 4 రోజులు వర్షాలు. రాష్ట్రంలో ఓ మోస్తరు వానలు. మరోవైపు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలో వడగాల్పులు. వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ ఏడాది మంచి వానలే. రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు. స్కైమేట్ వాతావరణ సంస్థ అంచనా. అటకెక్కిన ధరణి ప్రక్షాళన. రెవెన్యూ సదస్సులంటూ హడావుడి. ఆ తర్వాత కోడ్ అంటూ 3 నెలల బ్రేకు. ఒక్క సమస్యకు దక్కని పరిష్కారం. ప్రతి చరాస్తిని అభ్యర్థి వెల్లడించనక్కర్లేదు. తన అభ్యర్థిత్వంపై ప్రభావం చూపితే తప్ప ఓటర్కు అన్ని తెలుసుకునే హక్కేమీ లేదు. అరుణాచల్ ఎమ్మెల్యే కేసులో సుప్రీం తీర్పు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి.